హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దసరా హామీ నిరాశేనా అనే విధంగా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు జరగడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026 దసరా నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం తరపున స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ దిశగా పనులు సాగడం లేదు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి మేడారం జాతరకు ఉప్పల్ నారపల్లి మీదుగానే వేల వాహనాలు వెళ్లనున్నాయి. మామూలు రోజుల్లోనే ఈ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక జాతర నేపథ్యంలో సుమారు 20 రోజుల పాటు మరింత భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి ఫ్లైఓవర్ 2018లో నితిన్ గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇది మొత్తం 6.5 కిలోమీటర్లు. ఇది మొత్తం 670 కోట్లతో ఆ రోజు ప్రతిపాదించారు. అదేవిధంగా ఈ బొడ్రాయి నుంచి డిఎస్ఎల్ వరకు కూడా 311 కోట్లతోటి స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేసి ఒక 2 సంవత్సరాల కింద ఉప్పల్ క్రాస్ రోడ్లో శిలాపలకం వేశారు కేటీఆర్ గారు. అది అప్పుడేమో ఈ పిల్లలు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ప్రతి ఆషాఢ మాసంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ వచ్చి దసరా వరకు కంప్లీట్ చేస్తామని చెప్తారు ఆయన. అదేవిధంగా మేము ఉప్పల్ తరఫున ఉప్పల్ తిప్పాలని ఒక ప్రోగ్రాం చేసినాం. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ అయితే లేదు, ఎన్నో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ స్కూల్ పోవాలన్నా ఆఫీసులకు పోవాలన్నా కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి స్థానికుల కోరిక మేరకు మేమందరం అఖిలపక్షం తరఫున మేము ఒకసారి ఉద్యమం చేసి అప్పుడు నితిన్ గడ్కరీ గారు అంబర్పేటకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే బండా లక్ష్మణరెడ్డి గారితో కలిపి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన జి కిషన్ రెడ్డి తీసుకుపోయి రిప్రజెంటేషన్ నితిన్ గడ్కరీ గారికి ఇచ్చారు. గడ్కరీ గారు ఏం చెప్పారంటే అక్టోబర్ 31, 2026 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. మొత్తం చూస్తే ఇది 6.5 కిలోమీటర్లు. ఇంతవరకు కూడా ఒక 30% కూడా కాలేదు. ఇప్పుడు ఉన్నదే మనకు 10 నెలల టైము. 10 నెలల టైంలో ఎట్లా పాసిబుల్ అవుతుంది? మేము ఉప్పల్ అంటే ఎందుకు ఇంత అశ్రద్ధ, ఉప్పల్ మీద ఎందుకు ఇంత కక్ష? ఏ భూములు తీసుకున్నా 14 నెలల వరకు కూడా ఏది ఎందుకు కాదు, ఏది చేసినా 14 ఏళ్ళు పడుతుంది. ఉప్పల్ బగాయత్ తీసుకున్నా, ఎలివేటర్ కారిడార్ తీసుకున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. మరి ఇక్కడ 2 సార్లు విజిట్ చేస్తారు. ఈ దసరా కాకుండా వచ్చే దసరా అంటే 2026 ఈ అక్టోబర్లో వచ్చే దసరాకు పరిపూర్ణంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రాతపూర్వకంగా ఆయన హామీ ఇచ్చినారు. మీడియా పరంగా కూడా ఇదే ప్లేస్లో ఇక్కడే ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు హైదరాబాద్ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని 43 ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అండర్ పాస్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రకరకాల స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేసిందో ఎప్పుడో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసి మరి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ మీద ఎందుకు ఇంత వివక్ష? మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వివక్ష చూపిస్తుంది. దానికి తోడు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఎటువంటి సహకారం అందట్లేదు. మరి ఈరోజు ఉప్పల్ నుంచి దాదాపు ఈ యొక్క ఈస్ట్ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు అయితేనేమి, స్కూల్ అయితేనేమి, మరి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉండడం వల్ల అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్లు పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే 9:30 వరకు కూడా మన ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నల్ల చెరువు కట్ట వరకు విపరీతమైన రద్దీ. మరి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు మరి ఎవరు కూడా స్పందించట్లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, కనీసం నెలకు ఒక 2 పిల్లలు ఇష్టం కూడా ఈ రోజుకు కంప్లీట్ అయ్యే దశకు చేరుకోవాల్సిన సమయంలో ఇంకా కూడా మీరు చేయట్లేదు. మరి మీరు మాటల వరకే పరిమితమయ్యారు. మరి కళ్ళుపొల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కాకుండా అభివృద్ధిలో కూడా శూన్యమైన విషయం దీన్ని చూస్తే మీకు నిదర్శనం. మరి ఈ రోజు వరకు వేసినటువంటి పిల్లర్లు మరి అవి కూడా మరి తుప్పుపడ్డే పరిస్థితికి వచ్చింది. మరి రేపు పొద్దున పిల్లర్లు వేసిన తర్వాత జరగరాని జరుగుతూ కూడా మరి యొక్క గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ ఇరువైపులా తార్ రోడ్డు కొంతమేర వేసిన కారిడార్ పనులు పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ రోడ్డుకు ఆనుకునే వంతెనకు కావలసిన భాగాలను తయారు చేస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 670 కోట్ల రూపాయల వ్యయంతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ రహదారి పనులను 2018లో ప్రారంభించారు. అయితే టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీ 3 ఏళ్లలో వంతెనను పూర్తి చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేస్తోంది. ఇప్పటి వరకు 143 పిల్లర్లకు గాను 138, 142 స్లాబ్లకు 38 పూర్తయ్యాయి. మరో 7 స్లాబులు పురోగతిలో ఉన్నాయి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పల్ నారపల్లి కారిడార్ని 2018లో 670 కోట్లకు నిర్మిస్తామని ఒక హామీ ఇచ్చి స్టార్ట్ చేశారు. 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్టు కనీసం ఒక దాదాపు 9 సంవత్సరాలు కావస్తుంది. పిల్లర్ల దశలోనే ఇంకా ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉప్పల్ నుంచి నారపల్లికి ఉన్నటువంటి ఫ్లైఓవర్ కారిడార్
దాదాపు 143 పిల్లర్లతోనే ఉన్నది. ఈ 143లో కేవలం 130 వరకే పూర్తయినాయి. ఇంకో కొన్ని చాలా పెండింగ్ వర్క్లో ఉన్నాయి. ఇంకోటి స్లాబ్ల దశ చూసుకుంటే 142 స్లాబ్స్ ఉండాల్సిన ఈ ఉప్పల్ కారిడార్ స్లాబ్ ఏరియాకి కేవలం 38 వరకే ఉన్నాయి. ఇంకా 7-8 నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే కనీసం 50% స్లాబ్ ఏరియా కూడా కంప్లీట్ కానటువంటి ఫ్లైఓవర్ మన రాష్ట్ర మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దసరా వరకు ఏ విధంగా పూర్తి చేస్తారనేది కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క సారక జాతర మెయిన్గా ఉప్పల్ నుంచి వెళ్ళేది ఈ ఏరియా త్రూ కూడా వెళ్తారు. వరంగల్ హైవే రోడ్ ఇది. ఇక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఇక్కడ చాలా మంది ఇబ్బంది గురి అవుతున్నారు. ఎందుకంటే మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి సమ్మక్క సారక జాతరకు దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది వస్తారని స్వయంగా సీతక్క గారే చెప్పారు. కాబట్టి ఇక్కడ వసతులు ఎటువంటి లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే ఈ చర్యల్ని 2-3 ప్రాజెక్టులకు అప్పచెప్పి ఈ యొక్క కారిడార్ తొందరగా నిర్మాణం పూర్తి చేసే విధంగా చొరవ చూపాలి. వంతెన నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ ముక్కలను మొత్తం 1986 తయారు చేసి ఉండగా ఇప్పటి వరకు 519 మాత్రమే పూర్తయ్యాయి. ఎలివేటెడ్ కారిడార్ కింద మొత్తం 6.25 కిలోమీటర్ల రోడ్డు పరిధిలో 2.16 కిలోమీటర్ల వరకే పనులు పురోగతిలో ఉన్నాయి. గుంతలు పడిన రోడ్లతో ట్రాఫిక్ కు మరింత అంతరాయం కలుగుతుండగా కొంత తార్ రోడ్డు వేసి సమస్యను తీర్చారు. మేడారం జాతర రద్దీ నేపథ్యంలో కనీసం ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని ఉప్పల్ స్థానికులు కోరుతున్నారు.